వెల్కమ్ టు తెలుగు 360. ఈడీ ఆఫీస్ ముందు ఒకవైపు బీఆర్ఎస్ సంబంధించిన లీగల్ సెల్, అదేవిధంగా కార్యకర్తలు కూడా భారీ ఎత్తున మోహరించారు. ఒకసారి అయితే తెలుసుకుందాం అసలు ఏంటి, అసలు విచారణ ఎందుకు చేస్తూ ఉన్నారు, అన్నీ కూడా బీఆర్ఎస్ నాయకత్వానికి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం చెప్పండి, ఈ రోజున మీ అధినేత మరి కేటీఆర్ గారు అయితే ఈడీ ముంగడికి అయితే వెళ్ళారు, ఎలా ఉండబోతా ఉందో అసలు ఏం చెప్పదలుచుకోండి? వాళ్ళు పిలుస్తున్నారు, పోతున్నాము. ఎందుకంటే ఏం తప్పు చేయలేదు కాబట్టి పిలవగానే పోతున్నారు. వాళ్ళు తప్పు చేసిండ్రని ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ డబ్బులు నిరుపయోగమైనాయి అని చెప్పలేదు, ఎక్కడ క్రైమ్ జరిగిందని చెప్పలేదు, ఎక్కడ ఏది జరగలేదని చెప్పలేదు. ఓన్లీ వాళ్ళు విచారణ నిమిత్తం పిలిచిండ్రు అంతే. హుందాగా కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వెళ్ళిండ్రు. ఇందులో వచ్చేది ఏం లేదు. కాకపోతే ఒకటి ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఏ రోజైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, రేవంత్ ప్రభుత్వం వచ్చిందో, ఆ రోజు నుండి కూడా కక్షపూరితమైన పాలన చేస్తున్నాడు. ఏంటంటే ఇది ఒక ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిండో, గ్యారంటీలు ఇచ్చిండో అవన్నీ మర్చిపోయి ఓన్లీ కక్షతోని, ఒక పర్సనల్ వ్యక్తిగత కక్షలతోని ఇలా పాలన జరుగుతుంది. తెలంగాణలో ఒక రాజ్యాంగబద్ధమైన పాలన జరుగుతలేదు. రేవంత్ పాలన, రేవంత్ రాజ్యాంగ పాలన, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తలేదు, రేవంత్ రాజ్యాంగ పాలన నడుస్తుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఏదైతే మా కేటీఆర్ గారు పొద్దున లేస్తే వాళ్ళు చేసే ప్రజల పక్షాన నిలబడుతున్నాడు. దేనికైనా మొన్న లగిచర్ల అయినా కూడా, వాళ్ళు మొన్న హైడ్రా అయినా, మూసి అయినా, ఎలాంటి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ప్రజల పక్షాన కేటీఆర్ గారు నిలబడుతున్నారు. తెల్లారు లేస్తే ప్రజలకు అండగా నిలబడుతున్నారు. తెలంగాణ అనేది ఈరోజు తెలంగాణ భవన్ అనేది తెలంగాణలో తెలంగాణ భవన్ అనేది ఈరోజు ఒక జనతా గ్యారేజ్ లాగా చెప్పుకుంటున్నారు. మా నాయకులు తెల్లారు లేస్తే వాళ్ళని ప్రశ్నిస్తున్నారు కాబట్టి, ప్రశ్నించకుండా ఉండడానికి వీళ్ళని రోజుకు ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఏదైతే ఆ గ్యారంటీలు అయితే ఏమవుతున్నాయో, హామీలు ఏమవుతున్నాయో, రైతులను, పిల్లలను, గురుకుల పాఠశాలల పిల్లలు చనిపోతున్నారు విషాహారం తిని. రైతులకు ఇచ్చిన 15,000 కాకుండా 12,000 అన్నాడు, రుణమాఫీ అన్నాడు, అవి మొత్తం ఎవరికి కాలేదు. ఇంత ఘోరంగా రకరకాల సమస్యలతో తెలంగాణలో రోడ్డు మీదకి ప్రజలు వస్తా అంటే, ఆ ప్రజల పక్షాన మా నాయకులు నిలబడతా అంటే, ఆ నాయకులను ఎట్లా డైవర్షన్ చేయాలి, ప్రజలు మాట్లాడుకోకుండా ఎట్లా చేయాలి అనేది ఈ లేని కేసులు పెట్టి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని నా అభిప్రాయం. మేడం మీరేమో అలా అంటున్నారు, కాకుండా ఈ కేసీఆర్ కుటుంబం ఏదైతే ఉందో, ఒకలేమో కాళేశ్వరంలో, ఇంకోరేమో గొర్రెల స్కామ్లల్లో, ఇంకొకరేమో ఈ కార్ రేసింగ్లో, ఇలా దోపిడీ చేసింది తెలంగాణ మొత్తం దోచుకొని తిన్నది కల్వకుంట్ల ఫ్యామిలీ అని చెప్తా ఉన్నారు. దీనికి మీరేం చెప్పదలుచుకున్నారు? మొత్తం దోచుకున్నది అని చెప్తుండ్రు కానీ ఒక్క రూపాయి అన్న నిరూపించిండ్రా? సంవత్సరం అయింది, ఒక్క రూపాయి అన్న ఎక్కడన్నా తేలిందా? ఎక్కడన్నా ఇక్కడ జరిగింది, ఇది ఇక్కడ అవినీతి జరిగింది, ఈ ఒక్క రూపాయి వీళ్ళు తిన్నారని ఎక్కడన్నా నిరూపితం చేసిండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? చేయలేదు కదా. డైవర్షన్ పాలిటిక్స్. అందుకే ఇక్కడ కాళేశ్వరం అన్నారు, గొర్రెల అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ప్లస్ ఇప్పుడు ఫార్ములా రేస్ అన్నారు. ఫార్ములా రేసు మంచిగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రు, ఇగో ఇది గుర్రం, ఇది మైదానం, ఇది జరిగింది, ఇది కథ. మన తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి నేను ఇది చేసిన, ఎక్కడ ఒక రూపాయి కూడా ఇక్కడ ఏది జరగలేదు, ఎక్కడ ఏమన్నా రూపాయి కూడా అవినీతి జరిగిందని ఎవరు చెప్పలేదు. ఆ ఏసీపీ కానీ, ఇక్కడ ఈడీ కానీ విచారణ నిమిత్తమే వాళ్ళు పిలిచిండ్రు. మాకు కోర్టుల మీద, లాయర్ల మీద, ఒక న్యాయం మీద పూర్తిగా నమ్మకం ఉన్నది కాబట్టి ఎట్లా పోయిండో ఒక ముత్యం లేక అట్లనే వస్తాడు మా కేటీఆర్ అన్న.